ఇన్ని రోజులు అభితో మాట్లాడకుండా దూరంగా పెట్టిన అమూల్య తానే అభికి దగ్గరయ్యే పరిస్థితి వచ్చింది. మన్నించు ప్రియ పార్ట్ 149. మరో 3-4 రోజులు ఇలాగే అభితో మాట్లాడలేదు అమూల్య. ఏ టైంలో చేసినా బిజీగా ఉన్నాను అని పెట్టేసేది. ఏమైందో అర్థం కాక అభికి పిచ్చెక్కిపోయింది. ఇదేదో మారుతుంది అనుకున్నా. ఆ సంతోషం 3 నాళ్ళ ముచ్చటే అయ్యింది. బాధపడ్డాడు అభి. ఇంతకీ ఇది సడన్గా నాతో ఎందుకు మాట్లాడటం లేదబ్బా, ఏమైంది అనుకుంటూ జానకికి ఫోన్ చేశాడు. ఏంటి అభి, అప్పుడే పిల్లలకు పాఠాలు చెప్పి స్టాఫ్ రూమ్కి వచ్చిన జానకి అభి ఈ టైంలో తనకు ఫోన్ చేయడంతో కంగారు పడుతూ ఉంది. ఆమె కంగారు గమనించి, ఏం లేదు అత్తయ్య, అమీకి ఏమైంది? 4 రోజుల నుంచి నాతో అస్సలు మాట్లాడటం లేదు బాధగా అడిగాడు. అవునా, నీతో మాట్లాడటం లేదా? ఆశ్చర్యపోయింది జానకి. అవునా అత్తయ్య, ఎప్పుడు చేసినా బిజీగా ఉన్నాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఏమైందో తెలియడం లేదు. మా ఇద్దరి మధ్య గొడవ కూడా ఏమీ జరగలేదు. సడన్గా మాట్లాడడం మానేసింది. అదే ఆ రోజు మీకు ఫోన్ చేశాను నైటు, ఆ రాత్రి బిజీగా ఉన్నాను అంటూ పెట్టేసింది. అప్పుడు మాట్లాడడమే, మళ్ళీ ఇంతవరకు మాట్లాడలేదు నాతో. అను మాట్లాడుతున్నాడు కానీ ఆమె అస్సలు మాట్లాడటం లేదు. ఏం జరిగింది అత్తయ్య? ఆందోళనగా అడిగాడు అభి. జానకి నిట్టూరుస్తూ చుట్టూ చూసింది. స్టాఫ్ రూమ్లో ఎవరూ లేరు, అందరూ క్లాసులో ఉన్నట్టున్నారు. అత్తయ్య, అభి పిలుపుతో ఉలిక్కిపడి, ఏం లేదు, ఆ రోజు పొరపాటున నేను ఒక మాట అన్నాను అంతే. అప్పటి నుంచి నీతో మాట్లాడటం లేదన్నమాట అంది జానకి. ఏమంటున్నావు అత్తయ్య? అయినా నువ్వేదో అంటే నాతో మాట్లాడకపోవడం ఏంటి? విస్మయంగా అన్నాడు అభి. సైక్లోన్ ఎఫెక్ట్ అంది జానకి నవ్వుతూ. ఏంటి అత్తయ్య? అయోమయంగా అన్నాడు అభి. అదే అభి, సముద్రంలో తుఫాన్ ఏర్పడితే మన ఇళ్ళ మీద వర్షం కురిసినట్టు నేను అన్న మాటకి నీ మీద కోపం కురిపిస్తుంది అది అంది జానకి. అర్థమయ్యేటట్టు చెప్పు అత్తయ్య, అసలే టెన్షన్లో ఉన్నాను అమ్మి మాట్లాడక అన్నాడు. ఏం లేదు అభి, మీ మామయ్య దాంతో మాట్లాడారు. అవునా? అతని గొంతులో సంభ్రమాశ్చర్యాలు. అవును, మరి మామయ్య మాట్లాడితే సంతోషించాల్సింది పోయి నాతో మాట్లాడడం మానేయడం ఏంటి? మరింత అయోమయంగా అన్నాడు అభి. అవును, వాళ్ళ నాన్న మాట్లాడినందుకు అది చాలా సంతోషపడింది. నేను కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి సంతోషంగా ఎదురు వచ్చి ఈ విషయాన్ని సంబరంగా చెప్పింది. నేనేమో నీలో మార్పు వచ్చి అభితో మాట్లాడుతున్నట్టే మీ నాన్నలో కూడా మార్పు వచ్చి నీతో మాట్లాడుతున్నారు అన్నాను అంతే. అయితే అన్నాడు అభి. అదే కొంప ముంచింది అభి. అభికి అర్థం కాలేదు. ఏమంటున్నారు అత్తయ్య అన్నాడు. అవును అభి అంటూ జరిగింది చెప్పింది జానకి. అభికి వినగానే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తల గోడకేసి బాదుకోవాలనిపించింది. దీనికే ఇది నాతో మాట్లాడడం మానేసిందా? వామ్మో అన్నది అత్తయ్య అయితే నా మీద కోప్పడవడం ఏంటి? ఈ లాజిక్ ఏంటో అతనికి అర్థం కాలేదు. అదే అడిగాడు జానకిని. నీకు ఇంకా అర్థం కాలేదా? అదే అర్థమైతే ఎందుకు అడుగుతాను అత్తయ్య? నువ్వు చెప్పిన విషయంతో నాకు సంతోషపడాలో బాధపడాలో అర్థం కావటం లేదు అన్నాడు అభి. అయ్యో అభి, నువ్వింత తెలివి తక్కువ వాడివి ఏంటయ్యా అంది జానకి. ఏంటత్తయ్యా అలా అనేశారు? ఇంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని పట్టుకొని కినుకుగా అన్నాడు. లేకపోతే ఏంటి అభి, నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? కాకపోవడం ఏంటి అత్తయ్య? ఆమెతో మామయ్య మాట్లాడారు, నువ్వేమో నాతో మాట్లాడుతున్నందుకే మామయ్య తనతో మాట్లాడారు అన్నావు అంటూ టక్కున ఆగిపోయాడు. అర్థమైందా అంది జానకి నవ్వుతూ. అర్థమైంది అత్తయ్య నీరసంగా అన్నాడు.
నేను అన్న మాటలు పట్టుకొని అది నీతో మాట్లాడడం మానేసింది. అప్పటికి మీ మామయ్య చెప్పాడు, అయినా వింటేగా. నీతో మాట్లాడుతున్నందుకు వాళ్ళ నాన్న తనతో మాట్లాడుతున్నాడు అని అపార్థం చేసుకుంది. బాధగా అంది జానకి. దీనికి ఇంత తిక్కేంటి అత్తయ్యా? వాపోయాడు అభి. నిజమే అభి అంటున్నదల్లా జానకి ఆగిపోయి, ఏ అభి, నా కూతుర్నే తిక్కదంటావా? ఎంత ధైర్యం నీకు? కోపం నటించింది. లేకపోతే ఏంటి అత్తయ్యా, మీరేదో అన్నారనుకో, మీ మీద కోపం తెచ్చుకోవాలి కానీ నాతో మాట్లాడడం మానేయడం ఏంటి? తిక్క కాకపోతే అరే అది మాట్లాడుతుందని సంతోషపడుతున్నాను. ఆ సంతోషం 4 రోజులు కూడా లేదు బాధగా అన్నాడు. అంతే అభి, సైక్లోన్ ఎఫెక్ట్. ఎన్ని రోజులు ఉంటుంది? జానకి నవ్వింది. మీరు నవ్వుతున్నారు కానీ నాకు మండిపోతుంది అత్తయ్య. ఇంతకీ మీతో కూడా మాట్లాడడం మానేసిందా అడిగాడు. నాతో ఏమీ మాట్లాడడం మానేయలేదు, శుభ్రంగా మాట్లాడుతుంది నవ్వింది జానకి. ఇదేంటి అన్నది మీరు కదా, మీతోనేమో మాట్లాడుతుంది, నాతో మాట్లాడడం లేదు. ఎందుకు? ఇది అన్యాయం అత్తయ్య కోపంగా అన్నాడు అభి. అదేదో దాన్ని అడుగు, నన్ను అడిగితే నేనేం చెప్తాను? వస్తున్న నవ్వు నవ్వుకుంటూ అంది జానకి. ఆ ఛాన్స్ ఎక్కడ ఇస్తుంది అత్త? ఇలా ఫోన్ చేయగానే డోంట్ డిస్టర్బ్ మీ అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఏంటా అనుకున్నాను. ఇదా సంగతి? సరే, మీతో మాట్లాడుతుంది, మరి మామయ్యతో ఆసక్తిగా అడిగాడు. ఆ రోజు నైట్ అయితే మాట్లాడలేదు. ఆ తెల్లారి మీ మామయ్య మాట్లాడిస్తే పొడి పొడిగా సమాధానాలు చెప్తుంది. మరి నేను కాలేజీకి వస్తున్నాను కదా, ఎలా ఉంటున్నారో నాకైతే తెలీదు. కాకపోతే మీ మామయ్య అవసరాలన్నీ చూస్తుంది చెప్పింది జానకి. ఆహా, అన్న నీతో మాట్లాడుతుంది, కారణమైన మామయ్యతోనూ మాట్లాడుతుంది. ఏ పాపం ఎరగని నాతో మాత్రం మాట్లాడకుండా దూరం పెడుతుందా? బాపోయాడు అభి. నీకు ఇంకా అర్థం కాలేదు అభి అంది జానకి. ఎందుకు అర్థం కాలేదు? మీ ఇద్దరితో శుభ్రంగా మాట్లాడుతూ నన్ను మాత్రం దూరం పెట్టింది, అది అర్థమైంది కోపంగా అన్నాడు అభి. ఇందుకే అభి, నా కూతురు నీకు పడటం లేదు చిరు కోపంగా అంది జానకి. ఏంటి అత్తయ్య అంత మాట అనేసారు పుసుక్కున? నేనేం చేశాను? నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. ఆవిడ గారు కొండెక్కి కూర్చుంటే నన్నేం చేయమంటారు? నేనేమీ చేయకుండానే మీరు ఏదో అనుకొని నాతో మాట్లాడడం మానేసింది. ఇందులో నా తప్పేముంది? నిష్ఠూరంగా అన్నాడు అభి. అది కాదు అభి, నీకు అసలు మ్యాటర్ అర్థం కాలేదు. మీ మామయ్య నీతో మాట్లాడుతున్నందుకే దాంతో మాట్లాడుతున్నాడు అని నోరు జారాను కదా, అది పట్టుకొని నీతో మాట్లాడితేనే నాన్న నాతో మాట్లాడతాడా, లేకపోతే మాట్లాడరా చూస్తాను అన్న పంతంతో నిన్ను దూరం పెట్టింది అంది జానకి. అభి గుండెలు బాధేసుకుంటూ, వామ్మో వామ్మో, లోపల స్విచ్ వేస్తే బయట వరండాలో లైట్ వెలిగినట్టు నాతో మాట్లాడడం మానేస్తే మామయ్య మాట్లాడతాడా లేదా అని టెస్ట్ చేస్తుందన్నమాట. దీనికి ఇన్ని తెలివితేటలు పళ్ళు నూరుకున్నాడు. మరి నా కూతురంటే ఏమనుకున్నావు? గర్వంగా అంది జానకి. ఇలాంటి తెలివితేటలకి ఏమీ తక్కువ లేదులే అమ్మాయి గారికి. మీరు బాగానే ఉన్నారు, మధ్యలో నేను బుక్ అయ్యాను చిరుకోపం ప్రదర్శించాడు అభి. తప్పదు, నా కూతుర్ని ఎలా ప్రసన్నం చేసుకొని దారిలోకి తెచ్చుకుంటావో, ఏ పాటలు పాడతావో ఇక నీ ఇష్టం అభి అంది జానకి నవ్వుతూ. చేసిందంతా చేసేసి ఎంత బాగా నవ్వుతున్నారు అత్తయ్య. ఇప్పుడు ఈ విషయం దీన్ని అడిగినా తంటే, అడగకపోయినా తంటే. ఏం చెయ్యాలరా భగవంతుడా, ఇలా ఇరికించేవేంటయ్యా అభి ఘోషించాడు. అతని మాటలకు జానకి గలగలా నవ్వింది. నవ్వండి అత్తయ్యా, నవ్వండి. అరే, అల్లుడు బాధపడుతున్నాడు, కాస్త సలహాలు ఇద్దామని లేదు అలిగినట్టుగా అన్నాడు అభి. నా సలహాలు పనిచేయవు అభి. నేను ఒక్క మాట అన్నందుకే రివర్స్ అయింది. నేను సలహాలు ఇచ్చాను అనుకో,
ఇక అది మళ్ళీ అమెరికా చెక్కేస్తుంది. చెప్పు, కావాలా సలహాలు? చిలిపిగా అంది జానకి. వద్దు బాబోయ్ వద్దు, భయంగా అన్నాడు అభి. జానకి నవ్వుతూ, ఆ మాత్రం భయం ఉండాలి. అసలే మీ మామయ్య నన్ను నోరెత్తొద్దు అన్నాడు. మీ విషయంలో నేను కల్పించుకోను. మీరు ఏ పాటలన్నా పడండి. ఇక ఉంటాను, నాకు క్లాస్కు టైం అవుతుంది అంది జానకి. చెయ్యాల్సిందంతా చేసేసి క్లాస్కి టైం అవుతుందా? ఇది ఒక్క పట్టాన పడేది కాదు. ఏదో కరుణించి నాతో మాట్లాడుతుంది అనుకోగానే నువ్వు నా నెత్తి మీద బండ వేసావు. చిర్రుబుర్రులాడాడు అభి. ఇది నీ ప్రేమకు పరీక్ష అనుకో అభి, నవ్వుతూ అంది జానకి. ఈ జన్మంతా పరీక్షలు రాసేటట్టు ఉన్నాను. సర్లే, ఏం చేస్తాం, ఏదో ఒకటి ఆలోచిస్తానులే. ఇక నువ్వు వెళ్ళి మీ పిల్లలకు పాఠాలు చెప్పుకో అత్తయ్య, చిరుకోపంగా అంటూ ఫోన్ పెట్టేశాడు అభి. జానకి నవ్వుకుంది. పాపం అభి ఉరుమి మంగళం మీద పడ్డట్టు నా మీద కోపం, వాళ్ళ నాన్న మీద కోపం తీసుకువెళ్ళి అభి మీద వేసింది. ఇది మాట్లాడుతుందని ఎంత సంబరపడుతున్నాడో. ఏదో విధంగా మళ్ళీ అభితో మాట్లాడేటట్టు చెయ్యాలి అనుకుంది జానకి. అమి, చంద్రశేఖర్ పిలిచాడు కూతుర్ని. ఏంటి నాన్నగారు? మువ్వ అవంగా అంది అమూల్య. అకౌంట్స్ చూస్తాను అన్నావు కదా, చూడమ్మా, నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను అన్నాడు. అమూల్య తల ఊపింది. తండ్రి మాట్లాడుతున్నా పెద్దగా మాట్లాడటం లేదు. తల ఊపడం, ముక్తసరిగా సమాధానం ఇవ్వడం చేస్తుంది. కానీ చంద్రశేఖర్ ఊరుకోవడం లేదు. మాట్లాడుతూనే ఉన్నాడు. దేనికో దానికి పిలుస్తూనే ఉన్నాడు. అమూల్య అకౌంట్స్ బుక్స్ తీసుకొని తన గదిలోకి వెళ్ళబోతుంటే ఎక్కడికి అన్నాడు. నా రూమ్లో చూస్తాను ముక్తసరిగా అంది. ఆ అకౌంట్స్లో చాలా డౌట్లు ఉంటాయి. పదే పదే కిందకు వస్తావా? ఇబ్బంది అవ్వదు, ఇక్కడే చెయ్యి అన్నాడు. పర్వాలేదు నాన్నగారు, నాకేం పెద్ద డౌట్లు రావు. చాలాసార్లు ఇంతకు ముందు చేసి ఇచ్చాను, మీకు గుర్తులేనట్టుంది. నేను చేయగలను అంది అమూల్య. అప్పుడు చేసావు, కానీ ఇప్పుడు ఇంకా బిజినెస్ పెరిగింది కదా, ఏవి ఏంటో నీకు తెలీదు. ఇక్కడే చేస్తే నేను చెప్తాను అన్నాడు. ఇక సంభాషణ పొడిగించడం ఇష్టం లేని అమూల్య తల ఊపి అక్కడ ఉన్న స్టడీ టేబుల్ దగ్గర కూర్చుంది. అమూల్య సీరియస్గా అకౌంట్స్ చూస్తుంది. చంద్రశేఖర్ ఆ వివరాలు చెప్తున్నాడు. అమూల్య అడగకపోయినా కూతురు వింటుందో లేదో కూడా పట్టించుకోలేదు. తన పాటికి తను మాట్లాడుతూనే ఉన్నాడు. సడన్గా నువ్వు భోంచేసావా అమ్మా అడిగాడు చంద్రశేఖర్. అకౌంట్స్ టాలీ చేస్తున్న అమూల్య ఉలిక్కి పడింది. భోంచేసావా? వీడేడి అను, కనిపించడం లేదు అన్నాడు. తండ్రి అడుగుతుంటే చెప్పకుండా ఉండలేకపోయింది. చేశాను నాన్నగారు. అను సీను బాబాయ్తో ఉన్నట్టున్నాడు అంది. సీనుతో ఉన్నాడా? ఇద్దరికి బాగా దోస్తు అయినట్టుంది. మన తోటలకు తీసుకువెళ్ళి తిప్పుతున్నాడు కదా, ఫ్రూట్స్ అవి కోసిస్తున్నాడు కదా నవ్వాడు చంద్రశేఖర్. ఇంతలో అను పరిగెత్తుకుంటూ వచ్చాడు. గ్రాండ్ఫా, వాడి చేతి నిండా పళ్ళున్నాయి. గ్రాండ్ఫా చూసారా ఫ్రూట్స్? స్మాల్ గ్రాండ్ఫా గార్డెన్లో కోసి ఇచ్చారు, ఇంకా బోలెడన్ని తీసుకొస్తున్నారు అన్నాడు. వెనకే సీను బుట్టలో కోసిన ఫ్రూట్స్ తీసుకొని వస్తున్నాడు. అన్నయ్య, ఈ సంవత్సరం పంట బాగా పండింది. మన వాళ్లతో అన్నీ కోయించి మార్కెట్కి పంపిస్తున్నాను. ఇదిగో మన కోసమని తీసుకువచ్చాను అన్నాడు సీను. అవునరా, నేను చూశాను కదా మొన్న తోటకు వచ్చినప్పుడు. ప్రతి సంవత్సరం కంటే ఎక్కువ వచ్చింది. మహాలక్ష్మి వచ్చింది కదా, కూతురి వైపు చూస్తూ అన్నాడు చంద్రశేఖర్. తండ్రి తన వైపు చూడగానే అమూల్య తన చూపులను బుక్లోకి మళ్లించుకుంది. చంద్రశేఖర్ నవ్వుకున్నాడు. అవునన్నయ్య, నిజమే, ప్రతి సంవత్సరం కంటే ఎక్కువ పంట పండింది. సీను కూడా సంతోషంగా అన్నాడు. అదే కదరా నేను అంటున్నాను, మహాలక్ష్మి ఇంటికి వచ్చింది కదా,
అందుకనే మన వాళ్ళందరికీ ఫ్రూట్స్ పంపించు, అన్నీ మార్కెట్కు తోలకరా అన్నాడు చంద్రశేఖర్. ఎప్పుడు పంపిస్తాం కదా అన్నయ్య, కొత్త ఏముంది, అలాగే మన వాళ్ళ కోసం పక్కన పెట్టానులే అన్నాడు సీను. ఎప్పట్లా కాదురా, ఇంకా ఎక్కువే పంపించు. మన తోటలో పనిచేసే ప్రతి ఒక్కరి ఇంటికి పంపించు, ఊరి పెద్దలకు కూడా పంపించు. ఎవరైనా కావాలని అడిగితే ఇచ్చేసేయి, మార్కెట్కి తోలాలని అనుకోకు. ఈ విషయం తెలిస్తే ఊర్లో అందరూ అడుగుతారు అన్నయ్య. అసలే మన తోటలో కాయలు చాలా రుచిగా ఉంటాయని తీసుకువెళ్తూనే ఉంటారు అన్నాడు సీను. పోనీలేరా, పండ్లు పూలు అడిగితే కాదనకూడదు. పైగా ఎన్నో సంవత్సరాల తర్వాత నా కూతురు వచ్చింది, ఇచ్చే. కావాలంటే ఈ సంవత్సరం మార్కెట్కు తోలకు, మనకు వచ్చిన నష్టమేముంది అన్నాడు చంద్రశేఖర్. నువ్వు ఇలా అన్నావంటే ఊరు మొత్తం మన తోటల మీద పడిపోతుంది అన్నయ్య. వద్దొద్దు, నేను ఊర్లో అందరికీ పంపిస్తాను, అలాగే మార్కెట్కి పంపిస్తాను. ఇంకా ఇక్కడే ఉంటే నువ్వు పక్క ఊర్లో వాళ్ళకి, ఆ పై ఊరి వాళ్ళకు కూడా పంపించమంటావు. నేను వెళ్తాను అంటూ సీను హడావుడిగా వెళ్ళిపోయాడు. చంద్రశేఖర్ నవ్వుకున్నాడు. గ్రాండ్ఫా, చాలా స్వీట్గా ఉన్నాయి, తింటారా అడిగాడాను. నాకు వద్దు కానీ మీ మమ్మకి ఇవ్వరా, తింటుంది అన్నాడు కూతురు వైపు చూస్తూ. అమూల్య ఈ మాటలన్నీ వింటుంది. తాను వచ్చినందుకు తండ్రి ఎంత సంతోషిస్తున్నాడో అర్థమైంది. మమ్మ ఈట్ అను ఇచ్చాడు. నాకొద్దురా అంది. తినుమమ్మ, చాలా స్వీట్గా ఉన్నాయి అన్నాడు. వద్దులేరా అంటున్నదల్లా సరే అంటూ లేచి ఫ్రూట్స్ తీసుకొని క్లీన్ చేసి కట్ చేసి తండ్రికి ఇచ్చింది. వద్దమ్మా అన్నాడు. మీరు త్వరగా కోలుకోవాలంటే చక్కగా డైట్ పాటించాలని చెప్పాడు కదా సంజయ్, తినండి అంది. చంద్రశేఖర్ కూతురు మాటలకు నవ్వుకుంటూ ఫ్రూట్స్ తీసుకున్నాడు. నువ్వు కూడా తీసుకోమ్మా అన్నాడు. అమూల్య తల ఊపి తాను తీసుకుంది. తాను తింటూ కొడుక్కి తినిపించింది. వాడు తింటూ సడన్గా, మమ్మ మనం తింటున్నాం, మరి డాడీకి అన్నాడు. తింటున్న అమూల్య ఆగిపోయింది. కూతురు ఏం చెప్తుందా అన్నట్టు ఆసక్తిగా చూస్తున్నాడు చంద్రశేఖర్. అది గమనించిన అమూల్య, మీ డాడీకి ఏంట్రా, బాగా డబ్బున్నవాడు, ఇలాంటి తోటలు బోలెడన్ని కొనుక్కోగలడు. అక్కడ ఫ్రూట్స్ ఉంటాయి, కొనుక్కుంటాడు, రోజు తింటాడు. కాబట్టి నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, తిను అంది. లేదు మమ్మ, అక్కడ ఫ్రూట్స్ కంటే మన గార్డెన్లో ఫ్రూట్స్ చాలా స్వీట్గా ఉన్నాయి, డాడీకి ఇద్దామమ్మా అన్నాడు. ఎలా ఇస్తావురా, మీ డాడీ ఇక్కడ లేడు కదా అంది అమూల్య. అవును కదా, అయ్యో డాడీ మిస్ అయ్యాడే. సరే మమ్మ, డాడీకి ఫోన్ చేయరమ్మని, వస్తాడు, ఫ్రూట్స్ తింటాడు అన్నాడు కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. ఒరే, ఫ్రూట్స్ తినడానికి మీ డాడీకి ఫోన్ చేసి అక్కడి నుంచి రప్పించాలిరా. మీ డాడీ ఎప్పుడూ ఈ ఫ్రూట్స్ తింటాడులే, ఈసారి తినకపోతే నష్టమేమీ లేదు కానీ నువ్వు తిను కాస్త కోపంగా అంది. మమ్మ, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నీకు యాంగ్రీ వచ్చేస్తుంది. డాడీ ఎంత గుడ్ బాయ్, అస్సలు కోపడరు, నువ్వేమో డాడీ మీద యాంగ్రీ అవుతావు. డాడీ లవ్ యూ సో మచ్ కదా, నువ్వు కూడా లవ్ చెయ్యి అన్నాడు. కొడుకు మాటలకి అమూల్య మొహం ఎర్రబడింది. ఆమె కోపంగా ఏదో అనబోతుండగా, గ్రాండ్ఫా మా డాడీకి ఫ్రూట్స్ దాయ్, మా డాడీ వస్తాడు, అప్పుడు ఇద్దాము. పాపం మా డాడీ తినకుండా నాకు తినాలనిపించడం లేదు. ఐ మిస్ అలాట్ మై డాడ్ అన్నాడు కాస్త బాధగా వాడు. వాడి మాటలకి అమూల్య మనసు కలుక్కుమంది. పాపం, వీడు బావను బాగా మిస్ అవుతున్నట్టున్నాడు. అవును, బావేంటి వెళ్ళి ఇన్ని రోజులైంది, మళ్ళీ రాలేదు, నేను మాట్లాడడం లేదని బాధపడుతున్నట్టున్నాడు, అందుకే రాలేదేమో. నాన్నగారి మీద కోపాన్ని బావ మీద చూపిస్తున్నానేమో అనుకుంది. అంతలోనే ఆయన వల్లే కదా నాన్నగారు నన్ను ఇన్నేళ్ళు దూరంగా ఉంచింది, ఆ మాత్రం బాధపడని వీళ్ళందరికి కూడా తెలిసి రావాలి నా బాధ
నేను బావతో మాట్లాడటం లేదని తెలుస్తుంది కదా, మాట్లాడమని అడుగుతారేమో, చూస్తాను అనుకుంది. కానీ మనసులో ఏదో బాధ. తింటున్న ఫ్రూట్స్ పక్కన పెట్టేసింది. చంద్రశేఖర్ కూతుర్ని గమనిస్తూనే ఉన్నాడు. ఇలా రా అంటూ మనవణ్ణి పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. చంద్రశేఖర్, నువ్వు ఫీల్ అవ్వకు, మీ డాడీ వచ్చాక తింటారులే, నువ్వు తిను అన్నాడు. వద్దు, తండ్రి గుర్తుకు రావడంతో బెంగ వేసి అన్నాడు పర్వాలేదు తినరా, మీ మమ్మ అన్నట్టు మీ డాడీ ప్రతి సంవత్సరం తింటాడు అంటూ. నీకే కాదు, మీ మమ్మ కూడా బాధగా ఉన్నట్టుంది, ఫ్రూట్స్ తినడం లేదు ఓరగా కూతుర్ని చూస్తూ అన్నాడు చంద్రశేఖర్. నేనెందుకు బాధపడతాను, ఎవరి కోసం బాధపడతాను, ఉక్రోషంగా అంటూ ఫ్రూట్స్ తీసుకొని కసాబిసా నమలసాగింది అమూల్య. వస్తున్న నవ్వును బలవంతంగా ఆపుకున్నాడు చంద్రశేఖర్. ఆ రాత్రి జానకి అభి ఫోన్ చేసినట్టు చంద్రశేఖర్కి చెప్పింది. పాపం అభి ఇది ఎందుకు సడన్గా మాట్లాడడం మానేసిందో అర్థం కాక చాలా బాధపడుతున్నాడు. జరిగింది చెప్పాను, పాపం బాధపడుతున్నాడు. అనవసరంగా నేను నోరు జారి ఇంతవరకు తెచ్చాను. అయినా ఇంత చిన్న విషయానికి తనతో మాట్లాడకపోవడం ఏంటి? ఉండు, అభి ఎంత బాధపడుతున్నాడో చెప్తాను, మాట్లాడమని కూడా చెప్తాను అంది జానకి. ఇవే నువ్వు ఆపేస్తే మంచిది గంభీరంగా అన్నాడు చంద్రశేఖర్. ఏంటి? ఆశ్చర్యంగా అంది జానకి. అవును, నువ్వు చెప్తే అదేమీ మాట్లాడదు, కానీ ఈ రాయబారాలో ఆపు. దానికి తెలుసు వాడితో మాట్లాడాలో వద్దో, అది వాళ్ళిద్దరి సమస్య, వాళ్ళు చూసుకుంటారు. వాడికి విషయం తెలిసింది కదా, భార్యని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో వాడే ఆలోచించుకుంటాడు. ప్రతిదీ మనం చెప్పాలా ఏంటి? నువ్వు ఈ విషయంలో కల్పించుకోకు, తన మీద ఒత్తిడి తేకు. దానికి ఇష్టమైతే మాట్లాడుతుంది, లేకపోతే లేదు అన్నాడు చంద్రశేఖర్ తాపీగా. జానకి భర్త వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఆహా, ఏమన్నా మారిపోయారా? అప్పుడేమో అభితో కలవాలి, మాట్లాడడం లేదని తెగ చింతలు వేశారు. ఇప్పుడేమో నేను వెళ్ళి చెప్తాను అని మాట వరుసకు అంటే ఇలా అంటున్నారు. అన్నీ మీకే చెల్లాయిలేండి కోపంగా అంది జానకి. అప్పుడు నేను అలా ఉండడానికి కారణం ఉంది, ఇప్పుడు ఇలా మాట్లాడడానికి కారణం ఉంది అన్నాడు చంద్రశేఖర్ భార్య వైపు చూస్తూ. అబ్బో, ఏంటో ఆ కారణం వ్యంగ్యంగా అంది జానకి. అప్పుడు నా కూతురు తన భర్తతో కలిసి సంతోషంగా ఉండాలి అని అలా ఉన్నాను, మరి ఇప్పుడు సంతోషంగా ఉన్నారా? కలిసిపోయారా ఏంటి? విక్రింతగా అంది జానకి. కాదు, నా కూతురు మనసు తెలిసింది, తనకి ఎప్పుడు ఏం చెయ్యాలో ఎలా ప్రవర్తించాలో అన్నీ తెలుసు. అభిని కావాలి అనుకుంటే తనతో ఉంటుంది, లేదంటే లేదు. ఇక నేనైతే నా కూతురికి విరుద్ధంగా ఏమీ చెయ్యను, నువ్వు చెయ్యొద్దు. వాళ్ళిద్దరి విషయంలో మనం ఇక కల్పించుకోవద్దు, వాళ్ళిద్దరే చూసుకుంటారు అన్నాడు చంద్రశేఖర్. భర్త మాటలకు ఆశ్చర్యపోయినా ఆ మాటల వెనుక ఉన్న మర్మం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండిపోయింది జానకి. అభి తన ప్రయత్నాలు మానలేదు. అనుతో మాట్లాడిన తర్వాత ఆమెకి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. అమూల్య అవాయిడ్ చేస్తూనే ఉంది. జరిగిన విషయం తనకు తెలిసినట్టు అభి ఏమీ చెప్పలేదు ఆమెతో. ఎందుకు మాట్లాడటం లేదు, ఏం చేశాను చెప్పు అంటూ అడుగుతూనే ఉన్నాడు, మెసేజ్లు పెడుతూనే ఉన్నాడు. అమూల్య ఒకటే మాట, ప్రాజెక్ట్ వర్క్లో ఉన్నాను, అయినా మాట్లాడుకోవడానికి పెద్దగా ఏమున్నాయి, వాడితో మాట్లాడుతున్నావు కదా అంటూ. అమూల్య ప్రాజెక్ట్ కూడా అయిపోయింది, మళ్ళీ ప్రాజెక్టు వచ్చే వరకు ఖాళీనే. తల్లి కాలేజీకి వెళ్తే తండ్రి అవసరాలు చూస్తూ, ఆ అకౌంట్స్ అవి చూస్తూ, ఇంటికి వచ్చే వాళ్ళతో తండ్రి తరపున మాట్లాడుతూ గడిపేస్తుంది అమూల్య. తండ్రి తమ ఆస్తి వివరాలు చెప్తుంటే, నాకెందుకు నాన్నగారు ఆశ్చర్యంగా అంది. ఇవన్నీ ఎప్పటికైనా మీవే కదా, మీరే కదా చూసుకోవాలి, ఎన్నాళ్ళు నేను చూసుకుంటాను,
మెల్లగా తెలుసుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఎలాగో నీకు ప్రాజెక్ట్ వర్క్ లేదు, తెలుసుకో. కాస్త మన తోటలకు వెళ్ళు, మిల్లులకు వెళ్ళు, అక్కడ వివరాలు చూడు. అమూల్య మాట్లాడలేదు. ఏం ఇష్టం లేదా? ఇష్టం లేదంటే చెప్పు, నేను వెళ్ళి చూసుకుంటాను అన్నాడు చంద్రశేఖర్. ఇక తండ్రి ఆ వ్యవహారాల్లో పడితే ఆయన ఆరోగ్యం కూడా చూసుకోవడని, లేదు నాన్నగారు నేను వెళ్తానులేండి సీను బాబాయ్ని తీసుకొని, మీరు రెస్ట్ తీసుకోండి, నేను చూసుకుంటాను, ఏం చెయ్యాలో చెప్పండి అంది గబగబా. చంద్రశేఖర్ పెదాలపై నవ్వు విరబూసింది. ప్రస్తుతానికి ఏం చేయాల్సిన అవసరం లేదు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారో చూడు, నీకే తెలుస్తుంది. ఏమన్నా డౌట్లు ఉంటే అక్కడ ఉన్న వాళ్ళనే అడుగు అన్నాడు. అమూల్య తల ఊపింది. సీను బాబాయ్ వెంటరాగా తమ మిల్లులకు, సినిమా థియేటర్కి వెళ్ళి అక్కడ జరిగేవి చూసి ఆ అకౌంట్స్ అన్నీ పరిశీలించింది. ఒక 4 రోజులు అలాగే గడిచిపోయాయి. జానకికి ఈ విషయాలన్నీ తెలిసి ఆశ్చర్యపోయింది. దానికి అప్పచెప్పారా ఈ పనులన్నీ? దానికి ఏం తెలుస్తుంది? అయినా ఈ వ్యవహారాలన్నీ ఆడపిల్ల చూసుకోగలదా అంది జానకి. ఎందుకు చూసుకోలేదు? అదేమీ చదువు సంధ్య లేనిదా, తెలివితేటలు లేనిదా? విదేశాల్లో ఉద్యోగం చేస్తుంది, దానికి అన్నీ తెలుసు. ఇవి చూసుకోవడం దానికో లెక్క కాదు. నా తర్వాత చూసుకోవాల్సింది అదే కదా. అలవాటు అవనివ్వి, నేను మాత్రం ఎంతకాలం చూస్తాను అన్నాడు. అదేంటి అంత భరోసా దాని మీద? ఈ వ్యవహారాలన్నీ వేస్తున్నారు, అది ఉంటుందో పోతుందో తెలీదు. అప్పుడే ఊహల మేడ కట్టకండి, జారి పడతారు అంది జానకి. అది ఉన్నా వెళ్ళిపోయినా ఈ వ్యవహారాలు దానికి తెలియాల్సిందే. అందుకే చెప్తున్నాను, ఈసారి అమ్ము వచ్చినప్పుడు కూడా దానికి చెప్తాను. దానికి ఇవి ఇంట్రెస్ట్ ఉండవని చెప్పలేదు. మెల్లగా ఈ వ్యవహారాలన్నీ వాళ్ళకి అప్పగించేస్తాను, వాళ్లే చూసుకుంటారు అన్నాడు. అసలు ఈయన ఏం చేస్తున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు అనుకుంది జానకి. దీప ఫోన్ చేసింది అమూల్యకి. ఏంటే చాలా బిజీ అయిపోయినట్టు ఉన్నావు, ఈ మధ్య ఫోన్ చేస్తుంటే తర్వాత చేస్తావులే అంటున్నావు, ఏంటి కదా అంది దీప చిలిపిగా. కథ లేదు, పాడు లేదు. నాన్నగారు పొలం వ్యవహారాలు, తోటలు, మిల్లులు, వ్యాపారాలు, ఈ వ్యవహారాలన్నీ నా మీద వేశారు. వాటిని చూడటంతోనే సరిపోయింది. ఎక్కడా ఖాళీ దొరకటం లేదు. ఇదివరకే నయం, ఆ ప్రాజెక్ట్ వర్క్ ఒకటి చేసి శుభ్రంగా పడుకునేదాన్ని. ఇప్పుడు అలా కాదు. అమ్మేమో కాలేజీకి వెళ్ళిపోతుంది, నాన్నగారికి అన్నీ చూసుకొని ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకునేసరికి తల ప్రాణం తోకకు వస్తుంది. వాపోయింది అమూల్య. అవునా? ఆశ్చర్యపోయింది దీప. అవునే బాబు, నేను చూడనంటే నాన్నగారే ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటారు. ఆయన ఆరోగ్యం ఎక్కడ దెబ్బతింటుందో అని భయంతో సరే అని చూసుకుంటున్నాను అంది అమూల్య. పాపం బాబాయ్ నీ మీద భరోసాతో ఇవన్నీ అప్పచెప్తున్నారు, నువ్వు వెళ్ళిపోతే ఆయన పరిస్థితి ఏంటో కావాలనే అంది దీప. ఒక క్షణం అమూల్య మాట్లాడలేదు. అందుకేనే కొడుకులు కావాలని తల్లిదండ్రులు కోరుకునేది. మనం పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతాం, వాళ్ళకి పాపం ఎవరూ ఉండరు కాబట్టి అన్నీ వాళ్లే చేసుకోవాలి చచ్చినట్టు. మా అమ్మ నాన్న అంతే, బాబాయ్ వాళ్ళైనా అంతే. మనకి చేయాలని ఉన్నా చేయలేము. మన ఉద్యోగాలు, మన వ్యవహారాలు, మన కుటుంబం, మన పంతాలు, మన పట్టుదలలు అంది దీప సాగదీస్తూ. ఈసారి నాన్నగారికి అలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను. ఈ మాట వినగానే దీప తెగ సంతోషించింది. అంటే ఇది ఇక్కడే ఉంటుందన్నమాట అనుకుంది ఎగిరిగంతు వేస్తూ. అమూల్య మాటలతో ఆమె సంతోషం ఆవిరైంది. మరుక్షణం అమ్ముకు కూడా ఇవన్నీ నేర్పిస్తాను, తనే ఇవన్నీ చూసుకుంటుంది. నాన్నగారు ఇక నుంచి రెస్ట్ తీసుకుంటారు, ఏమన్నా సలహాలు కావాలంటే మాత్రమే ఇస్తారు. ఇక ఆయన శ్రమ పడటానికి వీల్లేదు. ఎలాగూ సీను బాబాయ్ ఉన్నాడు, బావా ఉన్నాడు, అమ్ము, వీళ్ళందరూ చూసుకుంటారు. అప్పుడప్పుడు వచ్చి అందే అమూల్య. అంతేకాని నువ్వు మాత్రం ఇక్కడ ఉండవన్నమాట. అయితే వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నావా? కోపంగా అంది దీప. దీపు
ఇప్పుడు అదంతా నేను ఆలోచించలేదు. ప్రస్తుతానికైతే నా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. స్టీవ్ ఇంకొన్ని రోజుల్లో రాబోతున్నాడు. ఇక్కడ ఏదో ప్రాజెక్టు ఉందట, అదేమవుతుందో చూడాలి. ఇక నా విషయం బావ విషయమా, దాన్ని కాలానికే వదిలేశాను. ఇంతకీ మీ హనీమూన్ ట్రిప్ ఎలా జరుగుతుంది? మాట మార్చింది అమూల్య. మాకు పెళ్ళై 2 ఏళ్ళు దాటింది. ఇప్పుడు హనీమూన్ ఏంటి? దీప నవ్వింది. ఎన్నేళ్ళు అయితేనే? ఇప్పుడే కదా మీరు వెళ్ళింది. ఏంటి సంగతులు? అమూల్య కొంటెగా అడిగింది. ఆల్ హ్యాపీసే. నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను అమ్మి. నిన్నే తాజ్మహల్ చూసాం, చాలా బాగుంది. అది చెప్దామని నీకు ఫోన్ చేస్తే బిజీగా ఉన్నాను అని పెట్టేశావు. సారీ దీపు. పర్లేదులే, పనిలో ఉంటే నువ్వు మాత్రం ఏం మాట్లాడతావు? ఈసారి నువ్వు అభి ఇక్కడికి రండి, చాలా బాగుంటుంది. ప్రతి ప్రేమికులు చూడవలసిన ప్రదేశం అంది దీప. అమూల్య మౌనంగా ఉండిపోయింది. దీప తాను చూసిన ప్రాంతాల గురించి ఉత్సాహంగా చెప్పింది. ప్రణయ్ తనని ఎంత బాగా చూసుకుంటున్నాడు, ఎంతగా మారిపోయాడో సంతోషంగా చెప్పింది. అభి తమకి ఏ ఇబ్బంది కలగకుండా వెళ్ళిన చోటల్లా అన్ని సౌకర్యాలు అమర్చాడని అభిని పొగిడింది. అయితే నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా? దీప సంతోషంగా ఉండడం విన్న అమూల్యకు సంతోషం వేసింది. చాలా సంతోషంగా ఉన్నాను, కానీ ఒకటే లోటు అంది దీప. అమూల్యకు అర్థమై, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, మిగతావన్నీ వదిలేయి, తర్వాత చూసుకుందాం. హనీమూన్ నుంచి రాగానే శుభవార్త చెప్పాలి అంది నవ్వుతూ. అదే ట్రై చేస్తున్నాము సిగ్గుగా అంది దీప. దీప మాటలకి అమూల్యకు నవ్వు ఆగలేదు. చాలాసేపు నవ్వుతూనే ఉంది. సంజయ్ అముక్త వచ్చారు. చంద్రశేఖర్ గారికి అపాయింట్మెంట్ ఉంది, హాస్పిటల్లో చూపించాలి అని తీసుకువెళ్ళడానికి. సరే అయితే నువ్వు నాన్నగారు వెళ్ళి వచ్చేయండి అమ్మా అంది అమూల్య. అదేంటి, నువ్వు మాతో రావా? ఆశ్చర్యంగా అంది జానకి. నేనెందుకమ్మా, వెళ్ళి చూపించుకుని వచ్చేయండి అంది అమూల్య. తాము తండ్రి దగ్గరకు వెళ్తున్నామని తెలిసిన అను సంతోషంతో గంతులు వేస్తున్న వాడల్లా తల్లి మాటలు విని, మనం వెళ్ళడం లేదా అమ్మమ్మ చిన్నబోయిన మొహంతో అన్నాడు. గ్రాండ్ హాస్పిటల్లో చూయించుకొని వచ్చేస్తారా అంది అమూల్య. అని నీకు ఎవరు చెప్పారు? కూతుర్ని అడిగింది జానకి. అదేంటి, హాస్పిటల్లో చూయించుకొని రాక ఏం చేస్తారు అంది అమూల్య. మామయ్య ఇంకా కోలుకోలేదు అమూల్య, అటు ఇటు తిప్పడం మంచిది కాదు. 10 డేస్కి ఒకసారి చెకప్స్ ఉన్నాయి. ఏదో వ్రతం అన్నారు కదా అని ఇక్కడికి వెళ్తామంటే ఒప్పుకున్నాను, అంతేకాని ఇక్కడే ఉంటామంటే ఆయనకి ఇబ్బంది. కొన్ని రోజులు పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండడం మంచిది అన్నాడు సంజయ్. అయితే అమ్మా నాన్న ఉంటారు, నేను ఇక్కడ ఉంటాలే. నాన్నగారు నాకు ఇక్కడ వ్యవహారాలన్నీ అప్పగించారు కదా, ఇవన్నీ చూసుకుంటాను అంది అమూల్య. నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఉంటావా? ఏమొద్దు, బయలుదేరు మాతో. ఆ వ్యవహారాలన్నీ సీను చూసుకుంటాడు, కావాలంటే మధ్యలో వచ్చి చూసుకో. నిన్ను ఒక్కదాన్నే వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇంత పెద్ద ఇంట్లో పిల్లవాడిని పెట్టుకుని ఉంటావా? కోపంగా అంది జానకి. ఏం, నాకేం భయం, నేను పుట్టు పెరిగిన ఇల్లు, చుట్టూ మనవాళ్ళు ఉన్నారు కదా, ఇంకేం భయం అంది అమూల్య. అయినా సరే ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి రావడానికి ఏం మాయరోగం, మళ్ళీ ఏ తెగులు పుట్టిందే నీకు? కోపంగా అంది జానకి. తల్లి కోపానికి కాస్త భయపడుతూ, అలా అని కాదు, ఇక్కడ వ్యవహారాలు ఎవరు చూస్తారా అని. అబ్బో, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వే చూసావు, మరి ఇప్పుడు నువ్వు చూడకపోతే ప్రపంచం ఆగిపోతుంది. అమూల్య కోపంగా చూసింది తల్లి వైపు. కూతురు చూపులను పట్టించుకోలేదు జానకి. అన్నిటికీ అందరూ ఉన్నారు, మనందరం వెళ్తున్నాము, ఇక మాట్లాడకు, వెళ్ళి మీ లగేజీ సర్దుకో కోపంగా అంది జానకి. తండ్రి వైపు చూసింది అమూల్య. తనది అదే మాట అన్నట్టు చూశాడు ఆయన.
సరే, ఇప్పుడు నేనేమన్నాను? ఏదో నాన్నగారు చెప్పారు కదా, ఆ పనులు చూద్దాము అనుకున్నాను. దానికి ఇంత ఎత్తున ఎగిరిపడడం ఎందుకు? నా అత్తవారింటికి రావడానికి నాకేమన్నా భయమా ఏంటి? పెద్ద నా ఇంటికి నన్ను పిలుస్తున్నారు. రుసరుసలాడింది అమూల్య. కూతురు మాటలకు జానకి అవాక్కయింది. చూసావా అన్నట్టు భార్య వైపు చూస్తూ కళ్ళెగరేశాడు చంద్రశేఖర్. మీరు అర్థం కారు, మీ కూతురు అర్థం కాదు అన్నట్టు కోపంగా చూసింది జానకి. వీళ్ళు ఇక్కడే ఉంటే అమూల్య కూడా ఇక్కడే ఉండిపోతుంది. అమూల్యల మధ్య చనువు ఏర్పడాలన్నా, వాళ్ళిద్దరూ కలిసిపోవాలి అన్నా దగ్గర ఉండడం మంచిదని సంజయ్ ఈ ప్లాన్ వేశాడు. అలానే చంద్రశేఖర్కి చెకప్ లేదని కాదు, మళ్ళీ ఇక్కడికి వచ్చేయచ్చు. కానీ కొన్ని రోజులు అక్కడే ఉంటే అమూల్య కూడా వీళ్ళతో పాటే ఉంటుందని ప్లాన్ వేశాడు సంజయ్. ఆ మర్నాడు అందరూ బయలుదేరారు. అమూల్య కారు ఎక్కుతుండగా, అయ్యో ఇది 4 సీటర్, కారులో ప్లేస్ లేదే, నేను మర్చిపోయి చిన్న కారు వేసుకొని వచ్చాను, ఇప్పుడు ఎలా అన్నాడు సంజయ్. అలా ఎలా చేసావు సంజయ్? మీ ముగ్గురం అని తెలుసు కదా, బాబు కూడా ఉన్నాడు అంది జానకి. సారీ అత్తయ్య, ఎప్పుడొచ్చినా ఈ కారు తీసుకురావడం నాకు అలవాటు కదా, అమూల్య గురించి మర్చిపోయాను అన్నాడు సంజయ్ ఓరగా ఆమె వైపు చూస్తూ. అయ్యో ఇప్పుడు ఎలా? జానకి అంది. పర్వాలేదమ్మా, నేను అమూల్య అంటుండగా ఏంటి రావా? వంక దొరికింది కదా అని మానేద్దాం అనుకుంటున్నావా? కోపంగా అంది జానకి. అబ్బా, నేను చెప్పేది వినవా? నేను మన కారులో వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్తుండగానే ఎగిరిపడుతున్నావు. నీకు ఈ మధ్య బాగా కోపం ఎక్కువైంది, విసుక్కుంది తల్లి మీద అమూల్య. చంద్రశేఖర్ ముసిముసిగా నవ్వాడు. భర్త నవ్వుతుంటే కోపంగా చూసింది జానకి. అయ్యో సారీ అమూల్య, మర్చిపోయాను, లేకపోతే పెద్ద కారే తీసుకువచ్చేవాడిని. అంత దూరం డ్రైవ్ చేయగలవా అన్నాడు సంజయ్. ఇదేమంత పెద్ద దూరం అని? లాంగ్ డ్రైవ్ నాకు అలవాటే. నేను అను మన కారులో వస్తాము, మీరు బయలుదేరండి అంటుండగానే గేట్లో నుంచి రయ్యిన లోపలికి దూసుకు వచ్చింది కారు. కొనసాగుతుంది. అభితో మాట్లాడకుండా దూరంగా ఉంటున్న అమూల్య ఇప్పుడు అతని దగ్గరకే వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రయాణం వాళ్ళ బంధాన్ని దగ్గర చేస్తుందా? రాబోయే భాగాలలో తెలుసుకుందాం. ఈ భాగం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.